సాయిరాం. చనిపోతున్న కర్ణుడి దగ్గరకు కృష్ణుడు ఎందుకు వెళ్ళాడు? మనం రోజు ఎంతో కొంత దానం చేస్తూ ఉంటాం. కానీ ఆ దానం నిజంగా భగవంతుడికి చేరుతుందా? అసలు నిజమైన దానం అంటే ఏంటి? మహాభారత యుద్ధంలో ప్రాణత్యాగం చేస్తున్న కురుక్షేత్ర వీరుడు దానకర్ణుడు తన జీవితాంతం చేసిన పుణ్యాన్ని కూడా దానం చేయాల్సి వస్తే ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అడిగిన ఆ ఘోరమైన దానం ఏంటి? ఈ సంఘటన వింటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయం. రండి, ఈరోజు మన వీడియోలో దానానికి ఉన్న అసలైన పవిత్రతను తెలిపే కర్ణుడి ఆఖరి పరీక్ష గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం 17వ రోజు. అర్జునుడి బాణ దెబ్బకు కర్ణుడి రథం భూమిలోకి కుంగిపోయింది. నిరాయుధుడైన కర్ణుడిపై అర్జునుడు అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు రక్తం మడుగులో నేలపై కూలిపోయాడు. ప్రాణాలు పోయే ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరంగా కర్ణుడి ప్రాణాలు శరీరాన్ని వదిలి వెళ్ళటం లేదు. దానికి కారణం అతను జీవితాంతం చేసిన దానగుణం ఒక కవచంలా అతని ప్రాణాలను కాపాడుతోంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు కర్ణుడికి మోక్షం ప్రసాదించాలన్నా, అతని దానగుణానికి లోకంలో శాశ్వత కీర్తి తేవాలన్నా అతనికి ఒక ఆఖరి పరీక్ష పెట్టాలనుకున్నాడు. కృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి రక్తం ఓడుతున్న కర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. ఓ కర్ణా, నువ్వు దానవీరుడు అని విని నీ దగ్గరకు వచ్చాను. నాకు ఏదైనా దానం ఇవ్వు అని అడిగాడు. కర్ణుడు దీనంగా నవ్వి, స్వామి, నేను మృత్యువుకు దగ్గరగా ఉన్నాను. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఈ స్థితిలో మీకు నేనేమివ్వగలను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు కర్ణా, నీ దగ్గర ఒక అమూల్యమైన వస్తువు ఉంది. నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన పుణ్యం మొత్తం నీ దగ్గరే ఉంది. ఆ పుణ్య ఫలాన్ని నాకు దానంగా ఇచ్చేయి అని అడిగాడు. తన ప్రాణాలను కాపాడుతున్న ఏకైక ఆధారమైన పుణ్యాన్ని అడిగినా కర్ణుడు వెనకాడలేదు. కానీ దానం ఇవ్వటానికి అతని దగ్గర నీరు లేదు. దాన సంకల్పం చేయటానికి నీరు లేకపోవటంతో కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా తన గుండెల్లో గుచ్చుకున్న బాణాన్ని పీకి అక్కడి నుండి కారుతున్న వేడి రక్తాన్ని అంజలిగా పట్టి బ్రాహ్మణుడి చేతిలో పోస్తూ, మమ పుణ్యఫలం దత్తం, అంటే నా పుణ్యాన్ని దానం చేస్తున్నాను అన్నాడు. రక్తాన్ని ధారగా పోసి ఆఖరి దానాన్ని పూర్తి చేశాడు. ఆ మరుక్షణమే బ్రాహ్మణుడి రూపంలో ఉన్న కృష్ణుడు మాయమై చతుర్భుజాలతో శంఖచక్ర గదాధారి అయి విశ్వరూపంలో సాక్షాత్కరించాడు. కృష్ణుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కర్ణా, నీలాంటి దాత ఈ సృష్టిలో పుట్టలేదు, ఇక ముందు పుట్టడు. నీ దానగుణం చంద్రసూర్యులు ఉన్నంత వరకు నిలిచిపోతుంది అని వరమిచ్చి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. దీనిలో నీతి ఏంటంటే, మనం చేసే దానంలో స్వార్థం లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం ఉన్నప్పుడు ఆ దానాన్ని భగవంతుడు స్వయంగా వచ్చి స్వీకరిస్తాడు. మరి ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. జై కృష్ణ.